అనురాధ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా మీద నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చారు. మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము అనే ఉద్దేశంలో ఉన్నాం. రేపొద్దున ప్రజల తీర్పు. అలాగే వాళ్ళ టీంలో జయంత్ గారు, హిరణ్మయ్య గారు, మా మార్కెటింగ్ టీమ్ శ్వేత గాని వీళ్ళందరూ మాకు ఎంతో వెన్నుండి చాలా సహకరించారు. ఇకపోతే సిరీస్ గురించి మీకు చెప్పాలి. ముందుగా ఈ సిరీసు స్టోరీ రైటర్ శోభన్, అతనితో పాటు మా డైలాగ్ రైటరు చాణక్యవర్మ వచ్చి ఈ కథ మాకు చెప్పారు. ఈ కథ మాకు వినమని మా ప్రదీప్ గారు, ప్రదీప్ అంటే నాకు మళ్ళా బయోపిక్ అని కాదు, నాకు తమ్ముడికి కొడుక్కి మధ్య నాకు ఆ స్పేసు. ఇతనంత డిసిప్లిన్, ఇతనంత డెడికేటెడ్ డైరెక్టరు నాకు 30 ఏళ్ళు, వచ్చే సంవత్సరంతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ. నేను ఇలాంటి వ్యక్తిని నేను చూడాల. చాలా ఇట్లాంటి వద్దు, చాలా చాలా డెడికేటెడ్ వర్కరు, చాలా ప్రాణం పెట్టి రాత్రింబగళ్ళు సినిమా గురించి. అంటే రామ్ గోపాల్ వర్మ గారు, పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసి ఆ డిసిప్లిన్ మళ్ళీ తను పుణికిపుచ్చుకున్నాడు. అది చాలా, అంటే కోపం ఎంతున్నా, ఆనందం ఎంతున్నా రెండింటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండటం చాలా కష్టమైన లక్షణం. ఆ లక్షణం ఉన్న వ్యక్తి ప్రదీప్. ఇతని గురించి ఇంకా ఎక్కువ చెప్తే నేను ఇబ్బంది నాకు, అందుకని లావ్ అయిపోతాడు. అతనే పెళ్లి కావాల్సిన వాడు, 6 ప్యాక్ ట్రై చేస్తున్నాడు. ఇకపోతే ఈ ఇద్దరు రైటర్స్ నా దగ్గరికి వచ్చారు. ఇతను శోభన్, ఇతను చాణక్య. పేర్లు గుర్తుపెట్టుకోండి చూసిన వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు. వీళ్ళిద్దరూ ఎంతో కృషి చేశారు. ఈ శోభన్ అనే వ్యక్తి క్రియేట్ చేసిందే ఈ సొటారీ బ్రదర్స్ అనే ఒక కాన్సెప్ట్. హీ ఈజ్ ద మెయిన్ ఐడియా బిట్వీన్ సొటారీస్. ఈ సొటారీ అనేది యూట్యూబ్లో ఎంతో పాపులర్ అయింది. దాన్ని పట్టుకుని వీళ్ళు మొత్తం వెబ్ సిరీస్ చేసి దాని నుంచి ఏమండి ఇతనితో పాటు ఇంకో సొటారీ ఇతను ఉన్నాడు, రవితేజ అని అతను. ఈ సొటారీని పెట్టి వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని నవ్వించారు. వీళ్ళని వెబ్ సిరీస్ చేస్తాను, అతనితో స్క్రీన్ ప్లే డైలాగులు రాయించుకొచ్చారు. ఇకపోతే మళ్ళీ వినాక ఉంచండి, మిగతా విషయాలు తర్వాత వీళ్ళిద్దరి కష్టంతోనే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అనురాధ గారి కథ వినిపించిన తర్వాత బాగుందండి చేద్దాము. ఈ కోడి పోవటం ట్రైలర్ చూసుంటారు. ఒక పెద్ద రాజుగారు, గజపతి రాజు గారు అని ఆయన కోడి పోవటంతో ఆ కోడిని పట్టుకోవడానికి ఇద్దరు బడుద్దాయి పోలీసులని క్యారెక్టర్స్ తీసుకొచ్చారు. ఇది కథ. దీంట్లో ఆల్రెడీ రవి సొటారి అతన్ని, రవితేజ అనే అతన్ని కాస్ట్ చేసాం. ఈ పక్కనే ఇంకొక యాక్టర్ని ఎవరిని పెట్టాలి, అతనిది మెయిన్ క్యారెక్టర్. ఫస్ట్ 2 సీన్లలో రవి సొటారి తెలియనివాడైతే ఆ తర్వాత చూసారా ట్రైలర్లో వ్యాలెట్కి పరిస్థితికి తెలియకపోయినప్పుడు అర్థమైంది. అక్కడి నుంచి టేకప్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే మాకు జీ నుంచి గెటప్ సీన్ గారు అని మమ్మల్ని మాకు డిస్కషన్ జరిగింది. నాకు గెటప్ సీన్ అంటే చాలా ఇష్టమైన యాక్టర్, చాలా బ్రిలియంట్ అనే పదం ఊరికే వాడేస్తుంటాం మనం. బ్రిలియంట్ యాక్టర్ అండి, బ్రిలియంట్ రైటర్ అండి, బ్రిలియంట్ కెమెరా. బ్రిలియంట్ అనే దానికి డెఫినేషన్ మన గెటప్ సీన్ యొక్క పర్ఫార్మెన్స్. సీన్ని అర్థం చేసుకుని, టైమింగ్ని అర్థం చేసుకుని దాన్ని ఇక్కడ డెలివర్ చేయాలి. ఎంత అలవోకగా యాక్టింగ్ చేయటమే యాక్టింగ్ అంటే. నేను యాక్టింగ్ చేస్తున్నా చూడండి అని చెప్పడం యాక్టింగ్ కాదుగా. నేను యాక్టింగ్ చేయట్లేదేమో, వీడు నిజంగా జీవిస్తున్నాడేమో అని చేసేంత గొప్ప నటుడు గెటప్ సీను. ఈ గెటప్ ఇతన్ని చూసే ఇతని ట్రైల్, ఇతనేమో అసలు ఓవర్ యాక్టింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. సారీ, మీ స్టైలే అది. ఆయనేమో అలవాక. వీళ్ళిద్దరికి మ్యాచ్ ఎట్లా అవుతుంది? ఇతనేమో చాలా చేదుగా చేస్తున్నాడు, అతనేమో అలా చేస్తున్నాడు. మీరు ఎట్లా కొంప తీసుకుని పులిహోర అయిపోతామేమో అని మొదట భయం వేసింది నాకు మొదటి రోజే. కానీ రష్ చూసేటప్పటికి వాళ్ళిద్దరి జంట ఎంత బాగుందంటే, అసలు గెటప్ సీన్ గారు ఒక చోట రెండో రోజు తీసాం ఆ సీను, రియలైజేషన్ సీను. ఫస్ట్ రోజేమో తిట్టే సీన్, రెండో రోజు రియలైజేషన్ సీన్ తీశారు. అసలు ఎంత మ్యాచ్ అయిపోయారంటే, థ్యాంక్ యూ సో మచ్ సీను, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా సిరీస్కి ప్రాణం పోసావు. ఇది జోక్ కాదు, సీరియస్. మీరు చూస్తే బా ఎంత బాగా చేశాడు గెటప్ సీన్ అంటారు. ఐ బికేమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఇది నిజంగా, ఎందుకంటే ఎంతో అద్భుతంగా చేశాడు. ఈ ఇద్దరు యాక్టర్స్ని పెట్టుకుని, రీతూ చౌదరి అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అవర్ సిరీస్. లాస్ట్ మినిట్లో ఫోన్ చేస్తే వెంటనే ఆవిడ జాయిన్ అయ్యారు. అలాగే సిరి పార్వతి అనే అమ్మాయి. అంటే మీరు చూస్తే ఎవరు హీరోయిన్, ఎవరు కాదు, ఎవరు తర్వాత తెలుస్తుంది మీకు. ఇవన్నీ రివీల్ చేయడం ఇష్టం లేదు నాకు. వీళ్ళందరితో పాటు మా కమల్ గారు, సుధాకర్ గారు, రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా. ఎందుకు చెప్తున్నానంటే 17 రోజులు అనేది డైరెక్టర్ స్పీడో, మా కిషోర్ కెమెరామెన్ కిషోర్ స్పీడో, మా ఆర్ట్ డైరెక్టర్ రాజు స్పీడో, వాళ్ళు ముగ్గురు పిల్లర్స్లా నిలబడ్డారు. ఆర్ట్ అండ్ కెమెరా, మా మధు కంట్రోలరు, మా
కౌముది నాలుగు పిల్లర్స్ లాగా ప్రదీప్‌కి హెల్ప్ చేశారు. కానీ ఇవన్నీ యాక్టర్స్ లేకుండా అవ్వదు. వాళ్ళు 5 టేకులు, 6 టేకులు తీసేసి వాళ్ళు కేకులు తిన్నట్టు టేకులు తింటే సినిమా పూర్తవ్వదు. కానీ పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు 'కిరీటి దామరాజు' అతను ఎక్కడో ఉన్నాడు ఇక్కడ అతను యాక్టింగ్ చేస్తాడు, బయట పెర్ఫార్మెన్స్ చేస్తాడు, టార్చర్ పెడుతూ ఉంటాడు, సిగ్గుపడుతూ ఉంటాడు, మెలికలు తిరుగుతూ ఉంటాడు, అయినా బాగా చేస్తుంటాడు. కొంతమంది ఏంటంటే మేము ఇంతకుముందు పేర్లొద్దు, చాలామంది యాక్టర్లు చాలా టార్చర్ అండి, కాకపోతే యాక్టింగ్ వాళ్ళు పెట్టుకుంటామని ఆ కోవకు చెందాలనుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. కాదుగా? ఓకే. ఇకపోతే మాకు భలేవాడు, అసలు భలేవాడివే, అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదన్న బయట. కాకపోతే నాకు ఫేవరెట్ పర్సన్ అతను. కిరీట్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే తను చదువుకున్నవాడు, బాగా సంస్కారం తెలుసు అనుకునేవాడు, ఇవన్నీ ఉన్నాయి అతనితో. ఇకపోతే మా సుబ్బారావు గారు భీమవరం మాస్టర్. ఈయన పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అండి, చాలా పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. ఈయన కోడిలా మాట్లాడతాడు, కోడితో మాట్లాడాడు ఈయన. ఇది మేము డబ్బింగ్లో చేయలా, కోడి ఈయన మాట్లాడుకున్నారు, కంగారు పట్టడం వాళ్ళ వంతైంది, కోడితో మాట్లాడటం ఏంటి, అది ఈయన క్యారెక్టర్. అది మీరు చూస్తారు. నాగబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మాకు అండ, మీరు మాకు కోదండరాముడు లాంటి వాడు ఈ షోకి. మీరు రావటంతోనే మా విలువ పెరిగింది, మీరు రావటంలోనే ఇంతమంది ప్రేక్షకుల సపోర్ట్ మాకు లభించింది. మీరు చాలా థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఇదంతా అయిపోయిన షూటింగ్ అయిన తర్వాత మాకు పొద్దున్న సాకేత్ కమాండో రెడీ. ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇతనితో ఎన్నో మ్యూజిక్ సెషన్స్ కూర్చున్నాను, చేయించుకున్నాను, పాటలు పాడాడు, నా జవాన్లో పాట పాడాడు. నాకు ఎందుకు ఇతనే బెస్ట్ సింగర్ ఏమనిపిస్తుంది ఎప్పుడు, అందుకని అంటూ ఉంటాను. కాదండి మ్యూజిక్ అన్నాడు. మేము ఈటీవీలో ఒక షో చేసాం, దానికి కూడా ఇతని మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు. అతకపోతే ఆర్ఆర్ ధ్రువన్, నాకు ఎంతో ఇష్టమైన, ఎప్పుడు తిడుతూ ఉండే నా ధ్రువన్. రఘు ఇండిసిప్లిన్ అని తిడుతూ ఉంటా, ఇతను ఇప్పుడే అన్నాడు, నేను వర్క్లో కాదండి లైఫ్లో ఇండిసిప్లిన్, అదేదో పెద్ద గొప్ప అచీవ్మెంట్ లాగా. నువ్వు అది ఎక్కడ అచీవ్మెంటో నాకు తెలియదు. ఇతను కనుక డిసిప్లిన్గా ఉంటే చాలా పెద్ద స్థాయికి వెళ్ళే వ్యక్తి అవుతాడు ఇతను. మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్ ధ్రువన్, సాకేత్, మా కిషోరు, మీరందరూ అప్పుడు అదే చేశారు. మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్ళబోతున్న టెక్నీషియన్స్తో మేము పనిచేయడం మా అదృష్టం. మేము వాళ్ళతో పనిచేయటం, మేము వాళ్ళు ఏదో గొప్ప టెక్నీషియన్స్ అని పెట్టుకున్న తర్వాత తెలిసింది వాళ్ళు గొప్ప టెక్నీషియన్స్ అని. శోభన్ కానీ వీళ్ళు కానీ. ఇకపోతే మా అసిస్టెంట్ డైరెక్టర్సు, వాళ్ళకి నేను డైరెక్టర్ తరఫున సారీ చెప్తాను, ఎందుకంటే డైరెక్టర్ వాళ్ళ మీద చనువుతో తిట్టినా సారీ చెప్పడు, పనులు ఎదవాళ్ళు వీళ్ళే కదా అనుకుంటాడు. కానీ వాళ్ళ తరఫున నా పిల్లలు లాంటి వాళ్ళందరూ, అజిత్ కానీ సుగున్ కానీ వీళ్ళందరూ, అక్కడ గణేష్ ఉన్నాడు. ఇకపోతే లోకేష్ అని ఒక కుర్రాడు చేశాడు మా షోలో, రీతు చౌదరి పక్కన. ఎక్కడున్నాడు లోకేష్? రావయ్యా. లోకేష్ అని ఉన్నాడు ఇతను నాకు ఇతని గురించి చెప్పాలి, చిన్న బయోపిక్ ఉంది ఇతనికి. ఇతను ఒక సినిమాలో ఆల్రెడీ హీరోగా చేసి వచ్చి హీరోగా సినిమా చూపించాడు. అసలు హీరోగా చేయటం ఏంటయ్యా, నువ్వు ఎక్కడ మొదలయ్యావు, ముందు కష్టపడాలి కదా కింద. అంటే నాకు యాక్టింగ్ నేర్చుకోవాలండి అన్నాడు. యాక్టింగ్ నేర్చుకోవాలనుందండి, యాక్టింగ్ నేర్చుకుని యాక్టర్ అవుతా అని నన్ను అడిగిన 5-6 మందిలో ఇతను ఒకడు. నేను కరాటే నేర్చుకున్నానండి, కుంగుఫూ నేర్చుకున్నానండి, గుర్రపు స్వారీ, కత్తి సోము, కర్ర సోము ఇవి నేర్చుకున్నామండి, యాక్టర్లు అవుతా ఉన్నారు తప్ప యాక్టింగ్ నేర్చుకుని యాక్టింగ్ వస్తానండి ఇతనే. మిగతా ఇది చప్పట్లు కొట్టాల్సిన అంశం నిజంగానే. ఇతనికి ప్రదీప్కి బాగా నచ్చేసాడు ఇతను మా బెస్ట్ గుర్రం. ఇప్పుడు ఈ సినిమాలో పెద్ద చిన్న క్యారెక్టర్ అతంది, రీతు చౌదరితో పాటు చేశాడు. చాలా మంచి యాక్టర్ అవుతాడు ఇతను డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి మనం. లోకేష్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మీ ఇప్పుడు ఈ పరిచయాలు ఇవన్నీ మీకు చేసి ఎందుకురా మాకు వాళ్ళు చూస్తాన తర్వాత మీరు అనుకోవచ్చు, కానీ వీళ్ళందరి గురించి చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే వీళ్ళందరూ మీకు తెలియాలి, వీళ్ళందరూ కళాకారులు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంకా పేరు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మిమ్మల్ని అలరించబోతున్నారు రేపు పొద్దున. పలానా వాళ్ళు ఎవడరా అని రోలింగ్ టైటిల్స్ నొక్కునే ముందు నెక్స్ట్ ఎపిసోడ్ స్విచ్ నొక్కేస్తాం మనం. రోలింగ్ టైటిల్ రావు, ముందు టైటిల్స్ రావు కదా వెబ్ సిరీస్లో. కానీ వాళ్ళందరి గురించి ఇక్కడే ఇదే వేదిక చెప్పడానికి. మా మేకప్ మ్యాన్ అమ్మాయి ఉంది శిల్ప అని, ఆ అమ్మాయి రాత్రి మగళ్ళు పిల్లని వదిలేసి వచ్చి ఇక్కడ మాతో పాటు కూర్చుంది. థ్యాంక్ యూ అమ్మ. శిల్ప ఎక్కడున్నావు నువ్వు? సో మా అసిస్టెంట్ డైరెక్టర్సు, మా టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ ఎప్పుడు నిరంతరం వార్తా స్రవంతిలాగా మా డైరెక్టర్ గారి చేత తిట్లు తినడమే తన జీవిత విధానం అనుకునే మా రాజ్ కుమార్ గారు. అంత నవ్వద్దమ్మా, మైక్ డిస్టర్బ్ అవుతుంది. అది రాజు రండి. వీళ్ళందరితో పాటు నాకు బెస్ట్ రండి.
రాజ్ కుమార్, వీళ్ళందరితో పాటు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి నా ఇండస్ట్రీలో. గోపాలకృష్ణ విద్మహే అని పేరు పెట్టుకున్నాడు. అతని పేరు గోపాలకృష్ణ. తను విద్మహే అని ఏదో పెట్టాడు. ఇది వెరైటీ కదా ఈ మధ్య, కరుణశ్రీ, అరుణశ్రీ, శ్రీశ్రీ లాగా, శిరాశ్రీ లాగా. ఇతను నాకు ఎందుకు ఇష్టం అంటే బాగా చదువుకున్నవాడు. అంటే చదువు అంటే బీఏలు బీకాంలు కాదు, పుస్తకాలు బాగా చదువుకున్నవాడు. తిలక్కని చదువుకున్నవాడు, కొడవటిగంటి కుటుంబరావు చదువుకున్నవాడు. వీళ్ళందరి గురించి చదువుకున్నవాడు ఇతను. ఇతనికి కళ తెలుసు, రచన తెలుసు, సాహిత్యం తెలుసు. ఇలాంటి వాడు మా సినిమాకి, మా వెబ్ సిరీస్కి అండగా ఉండి, ప్రదీప్కి, మా కౌముదికి అండదండగా ఉండి, డైలాగ్ సెట్లో డైలాగ్ కరెక్షన్ దగ్గర నుంచి డైలాగుల యాస అవుతుంది. గోదావరి జిల్లా పందలపాక అని ఒక చిన్న ఊరు, అదేగా, ఆ ఊరు నుంచి వచ్చి మా గోదావరి డిస్ట్రిక్ట్ స్లాంగ్ని పట్టుకుని పర్ఫెక్ట్ స్లాంగ్ని తీసుకొచ్చాడు ఈ అబ్బాయి. ఇతను క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకున్నాడు, స్క్రిప్ట్ చూసుకున్నాడు, యాక్టర్ కోఆర్డినేషన్ చూసుకున్నాడు. ఆల్ ఇన్ ఆల్ కొంతసారి కన్ఫ్యూజ్ చేశాడు, కొంతసారి తప్పులు చేసి కవర్ చేశాడు, రకరకాల పాపాలు చేశాడు. కాకపోతే మాకు హెల్ప్ చేశాడు. అలాగే మా డార్లింగ్ స్వామి గారు అబ్బాయి, అతనికి థ్యాంక్స్ చెప్పిన అర్థం కాదు కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నా అన్న. రారా రే, ప్లీజ్. నేను కొద్దిగా లెంగ్త్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు రాబోయేప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. వీళ్ళెవరా మాట్లాడుతున్నారు, మీకు బోరు కొట్టకుండా వీళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత తెలివైన వాళ్ళు, ఎంత సమర్థులు చెప్తే అప్పుడు వాళ్ళ మాట మీరు కొద్దిగా ఓపికగా వింటారని నేను ముందు మైక్ తీసుకున్నాను. అందువల్ల థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రావడమే కదా, ఇంటికి వెళ్ళి వాళ్ళ రాత్రి నుంచి మీరు 22వ తారీఖు నుంచి మా మేం కాపులం షో చూడండి, నలుగురికి చెప్పండి. చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది షో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీరు వచ్చినందుకు. టీవీ మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళు కానీ, వెబ్ మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళకి కానీ మీరు ఈ షో చూసి విజయం చేకూర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మా మీడియా సోదరులు, మై బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ నాతో పాటు పెరిగారు, నాతో పాటు ఉన్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ అన్న, మీరు రావటం. దీనివల్ల మాకు ఎంతో లాభం ఉంది. మీ ద్వారానే మేము ముందుకెళ్తున్నాం, మీకు తెలుసు ఆ విషయం. మీకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నువ్వు వచ్చిన ప్రతి షో సక్సెస్ అవుతుంది. నువ్వు వస్తే బాగుంటుంది అనుకుని నువ్వు వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జీ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్